స్పీడ్ న్యూస్ కు స్వాగతం. అమరావతి రైతుల యాత్రపై స్పందించారు హోంమంత్రి తానేటి వనిత. రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన యాత్రగా అభివర్ణించిన హోంమంత్రి రైతుల పేరుతో టీడీపీ నాయకులు చేసిన యాత్రను ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆమె తెలిపారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షకు మద్దతుగా అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్సీ కళ్యాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా విశాఖపట్నం పరిపాలన రాజధానిగా అనువైన ప్రాంతంగా గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిల్లు ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ బినామీ రియల్ ఎస్టేట్ రైతులను రెచ్చగొడుతూ పాదయాత్ర పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రకాశం జిల్లా ఏసీబీ అధికారుల వలకు అవినీతి అధికారి చిక్కాడు. గిద్దలూరు నగర పంచాయతీ టౌన్ కమిషనర్ సతీష్ కుమార్ 40,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నల్లబోతుల రాజశేఖర్ అనే వ్యక్తి దగ్గర నుంచి 50,000 డిమాండ్ చేయగా మొదట 10,000 రూపాయలు ఇచ్చి ఇవాళ 40,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. వాహనదారులు పక్కాగా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. వాహనదారులు నిబంధనలు మీరితే వెంటనే జరిమానా విధిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మల్ పట్టణంలోని జయశంకర్ సర్కిల్ వద్ద జీఎస్పీ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 70 రోజులకు పైగా జీతాలు లేకుండా దుర్భరమైన జీవితం అనుభవిస్తున్న వీఆర్ఏల పరిస్థితిపై చెల్లించిపోయిన కోరుట్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టు అడ్వకేట్ కోమిరెడ్డి రాములు మెట్టుపల్లిలో తనను ఆశ్రయించిన వీఆర్ఏ జేఏసీ నాయకులు మరియు 6 మండలాల వీఆర్ఏల సమక్షంలో వారి న్యాయమైన డిమాండ్లపై ఈ నెల 3న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, సీసీఎల్ డైరెక్టర్ రజత్ కుమార్ తో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారిని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ అధికారులు సమస్య పరిష్కారం కోసం హామీ ఇచ్చారన్నారు. పట్టణం పోస్ట్ ఆఫీస్ రూట్ లో నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో మహేష్ మొబైల్ షాప్ లో మొబైల్ రిపేర్ చేసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి షాప్ దగ్గరకు వచ్చి 70,000 విలువ చేసే మొబైల్ చోరీ చేశాడు. చోరీ చేసిన అతని మొబైల్ లొకేషన్ ఆధారంగా సిఎస్ పురం గ్రామంలో పట్టుకుని మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్లో తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఘటన ఉప్పల్ గాంధీ బొమ్మ వద్ద జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గొడ్డలితో తండ్రిపై దాడి చేస్తుండగా కొడుకు అడ్డు వచ్చినట్లు సమాచారం. ఇద్దరిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం గడుతూరు పంచాయతీ నెట్టమామిడి ఆదివాసీ కొందరు తెగకు చెందినటువంటి గ్రామం కొర్ర రాధా గర్భిణీ స్త్రీ తెల్లవారుజామున 4 గంటలకు నొప్పులు రావడంతో రోడ్డు మార్గం లేకపోవడంతో 8 గంటలకు డోలి కట్టుకుని దట్టమైన అడవి మధ్య నడుచుకుంటూ సీత బంధు అడవి మధ్యలోనే బండరాళ్ల మధ్య డెలివరీ అయింది. లాల్ దర్వాజా ప్రాంతంలో ఈఎస్ఎస్సిఎల్ హాస్పిటల్ డాక్టర్స్ పై దుండగులు దాడి చేశారు. గర్భిణీ హాస్పిటల్లో చెకప్ కోసం వస్తుండగా హాస్పిటల్ ప్రాంతంలో అక్రమంగా కార్ పార్కింగ్ తీయమన్నందుకు డాక్టర్స్ మరియు 8 మంది సిబ్బందిపై దాడి చేశారు. 5 మంది వ్యక్తులు. ఇక డాక్టర్ ప్రశాంత్ ముక్కు, తలకు తీవ్ర గాయాలు కావడంతో మైలార్దేవపల్లి శ్రీనివాస హాస్పిటల్ కు తరలించారు సిబ్బంది. మంచిర్యాల జిల్లా మందమరిలో భారత కమ్యూనిస్టు పార్టీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ 2వ వర్ధంతి ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. కామ్రేడ్ మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ, కడిలబావి తండా, తుంబాని తండా గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి కాలనీకు బస్సులో వెళ్లారు. విజయవాడ నగర శివారు జక్కంపూడి కాలనీలో 5వ రోజు ఆత్మీయ సమావేశాలు కొనసాగాయి. కాలనీలోని బ్లాకుల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తా పడడంతో గ్రామస్తులు పండుగ చేసుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మపూర్ గ్రామం నుండి సిద్దిపేటకు 1200 కోళ్లు తీసుకుని వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కోళ్లు చెల్లాచెదరగా పడ్డాయి. విషయం తెలుసుకున్న లక్ష్మపూర్ గ్రామస్తులతో పాటు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దొరికిన కోళ్లను దొరికినట్లుగా తీసుకెళ్లారు. సుమారు 800 కోళ్లను మాయం చేసినట్లు డ్రైవర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ లో కర్వా చౌత్ లో ఓ వ్యక్తి తన ప్రియురాలతో కలిసి షాపింగ్ కి వెళ్లాడట. ఇంతలోనే మార్కెట్ కి అతడి భార్య, అత్త కలిసి వచ్చారు. ఇద్దరు కలిసి ఆ భర్తను ఉతికారేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు అతడి భార్య, అత్తపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. వరద నీరు పోవడానికి గతంలో దశాబ్దాలుగా ఉన్న నాలా మీద బృందావన కాలనీ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కాలనీ పక్క నుంచి వరద నీరు వెళ్లేది. అయితే మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం ఇంటి వెనకాల మరో కొత్త కాలనీ ఏర్పడడంతో భారీగా మట్టి పోడబోసి ఇండ్లను నిర్మించారు.
జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలంలో నాన్ వెజ్ మార్కెట్ కేటాయించాడని బీజేపీ స్వాగతిస్తోంది. అదేవిధంగా రైతులకు నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేసి 10 ఎకరాలు రైతులకి కేటాయించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. నాన్ వెజ్ మార్కెట్ కి కూడా పూర్తి స్థాయి వసతులు ఏర్పాటు చేయాలని కోరుతోంది. భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మంతనాయక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. 50,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతడికి సంబంధించిన నల్లగొండలో మరో 2 ఇండ్లపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ కృష్ణ మాట్లాడుతూ జిల్లాలో గత కొన్ని రోజులుగా కొంతమందిపై ఫిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామం ఎర్రవల్లి సర్పంచ్పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పంపిణీలో వాటా అడుగుతున్నారు సర్పంచ్ బాలామణి. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది డబ్బులు అడిగిన వీడియో. కడప జిల్లా వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి మాట్లాడుతూ నేను మాట్లాడిన మాటలు జిల్లా ఎస్పీ అవాస్తవాలని కొట్టిపారేయడం బాధాకరమన్నారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతులు విలీనం ఆపాలని గ్రామస్తులు విద్యార్థులు చేస్తున్న పోరాటం 69వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తాము 69 రోజులుగా మధ్యాహ్న భోజనం మానేసి పోరాటం చేస్తుంటే అధికారులు వస్తున్నారు పోతున్నారే గాని మాకు న్యాయం చేయలేదని, మా బాధలు సీఎం జగన్ కు చేరలేదని, మా బాధలు తెలిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అన్నారు.